థ్యాంక్ యూ బ్రదర్. నాకు 20,000 లోన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ హ్యాపీ టు హియర్. ఫ్రెండ్స్, ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బయట డబ్బులు అడ్జస్ట్ కాని సిచ్యువేషన్స్‌లో చాలా మందికి లోన్ యాప్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. బట్ ఎమర్జెన్సీ టైంలో చాలా మంది సరైన అవగాహన లేకుండా ఆర్‌బీఐ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వని లోన్ యాప్స్‌లో అండ్ వీక్లీ లోన్ యాప్స్ ఉంటాయి. ఇవాళ లోన్ తీసుకుంటే 1 వీక్ తర్వాతనే మనం లోన్ అనేది రీపేమెంట్ చేయాలి. సో అలాంటి యాప్స్‌లో లోన్ తీసుకుంటున్నారు తెలవకుండా, అవగాహన లేకుండా. సో అలాంటి యాప్స్‌లో లోన్ తీసుకోకండి. ఏవైతే జెన్యూన్‌గా లోన్ ప్రొవైడ్ చేస్తాయో, ఏ యాప్స్ అయితే కస్టమర్స్‌కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయో లోన్ తీసుకున్న తర్వాత కూడా అలాంటి యాప్స్‌లోనే లోన్ తీసుకోండి. అది కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే. సో ఈ వీడియోలో ఏవైతే లోన్ యాప్స్ జెన్యూన్‌గా లోన్స్ ప్రొవైడ్ చేస్తాయో, జెన్యూన్‌గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయో, సో ఆ యాప్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఫ్యూచర్‌లో ఎమర్జెన్సీ టైం ఉన్నా, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా గానీ మీరు జెన్యూన్ యాప్స్‌ని సజెస్ట్ చేయడానికి నాలెడ్జ్ అయితే ఉంటది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. వీడియోకి లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్‌గా ఉంటది. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్న లోన్ యాప్స్‌లో జెన్యూన్‌గా లోన్ ప్రొవైడ్ చేసే యాప్‌లో ఫస్ట్ ప్లేస్‌లో మీరు మనీవ్యూ యాప్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మనీవ్యూ యాప్ అనేది మీకు లోన్ లిమిట్‌ని మినిమమ్ 5,000 నుంచి అప్ టు 10 లాక్స్ వరకు లోన్ లిమిట్ ప్రొవైడ్ చేస్తది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్‌లీ మీ సిబిల్ స్కోర్ అండ్ మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దానిపైన మీకు డిసైడ్ అయి ఉంటది. అండ్ ఈ యాప్‌లో మీరు తీసుకున్న లోన్‌కి స్టార్టింగ్ 1.33% అయితే పర్ మంత్ అయితే ఇంట్రెస్ట్ పడతది. వీళ్ళు యాప్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేశారు గానీ, మాక్సిమం ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. మినిమమ్ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ మాత్రం 1.33% అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీ లోన్ అమౌంట్‌లో 2% అయితే కట్ అవుద్ది. సో లోన్ తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐని లేట్‌గా పే చేశారనుకోండి, సో ఆ ఓవర్ డ్యూ ఉన్న ఈఎంఐ పైన మీకు 2% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ కాకుండా 2% ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. అండ్ ₹500 చెక్ బౌన్స్ చార్జెస్ కూడా పడతాయి. ఎవ్రీ చెక్ బౌన్స్‌కి ₹500 కంపల్సరీగా పడతాయి. అండ్ ఈ మనీవ్యూ యాప్‌లో మీరు తీసుకున్న లోన్‌ని ఫోర్స్ క్లోజర్ చేసుకోవాలంటే మీకు ఎలాంటి చార్జెస్ అయితే లేవు. బట్ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు తీసుకున్న లోన్ 10 ఇయర్స్ అప్ టు 6 మంత్స్ అనుకోండి. మీరు ఫోర్స్ క్లోజర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే 6 మంత్స్ తక్కువ టర్మ్స్ కాబట్టి. ఇన్ కేస్ మీ ఈఎంఐ 10 ఇయర్స్ 7-18 మంత్స్ అనుకోండి. మినిమమ్ మీరు 6 ఈఎంఐస్ పే చేసిన తర్వాత ఫోర్స్ క్లోజర్ చేసుకోవచ్చు. ఎలాంటి చార్జెస్ లేవు. ఇన్ కేస్ 18 మంత్స్ అబోవ్ 10 ఇయర్స్ అనుకోండి. మినిమమ్ 12 మంత్స్ కట్టిన తర్వాత మీరు ఫోర్స్ క్లోజర్ అయితే చేసుకోవచ్చు. ఈ మనీవ్యూలో పర్సనల్ లోన్‌కి సాలరీడ్ పర్సన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ మంత్లీ ఇన్కమ్ అనేది 13,500 అబోవ్ అయితే ఉండాలి. ఇన్కమ్ మీ బ్యాంక్‌లోకి వస్తే ఇంకా బెటర్. అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది 650 అబోవ్ ఉండాలి. మీ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 57 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు ఈ లోన్‌కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ మనీవ్యూకి అప్లై చేసి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశా. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోండి. మా లింక్ నుంచి అప్లై చేస్తే మీకు బెనిఫిట్ ఏంది అని అంటే, మీకు లోన్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏదైనా ఎర్రర్స్ వచ్చి అప్లికేషన్ స్టక్ అయినా కానీ మన నుంచి ట్రాక్ చేసి వీలైనంత హెల్ప్ చేయనీకైతే ఉంటుంది. సో ఈ డిస్క్రిప్షన్‌లో చెప్పే ప్రతి లోన్ యాప్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో ఆ లింక్స్ నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, జెన్యూన్ లోన్ యాప్స్‌లో సెకండ్ ప్లేస్‌లో మీరు క్రెడిట్ బీని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో క్రెడిట్ బీ కూడా మీకు జెన్యూన్‌గా లోన్ ప్రొవైడ్ చేస్తుంది, జెన్యూన్‌గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆన్ టైంలో పేమెంట్స్ అయితే చేసుకోవాలి. ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి స్టార్టింగ్ 1,000 నుంచి మీకు 80,000 వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. సో ఈ ఫ్లెక్సీ లోన్‌లో మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మినిమమ్ 24% పర్ యానం నుంచి 29.95% పర్ యానం వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ ఈఎంఐ టెన్యూర్స్ వచ్చేసి మినిమమ్ 3 మంత్స్ నుంచి 10 మంత్స్ మధ్యలో మీరు ఈఎంఐ టెన్యూర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మినిమమ్ ₹65 నుంచి ₹5,560 వరకు మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది పడుతుంది. సో 1,000 నుంచి 80,000 లిమిట్ కాబట్టి లోన్ లిమిట్. సో ఒక్కొక్క లిమిట్కి ఒక్కొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈ లోన్కి 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ 10,000 కంటే ఎక్కువగా ఉంటే బెటర్. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అంటే యాప్లో మీరు లాగిన్ అయ్యే డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సెల్ఫీ అనేది తీసుకుంటుంది. తర్వాత పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ప్రూఫ్స్ ఉంటే సరిపోద్ది. తర్వాతి ప్లేస్లో మీరు ప్రివో లోన్ యాప్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ యాప్లో మీకు అప్ టు 5 lakhs వరకు అయితే లోన్ లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. లోన్ లిమిట్ అనేది కంప్లీట్లీ మీ క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు వచ్చిన లోన్ పైన వీళ్ళు స్టార్టింగ్ 9.99% పర్ యానం అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. మాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటారు అనేది వీళ్ళు ఎక్కడ కూడా వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు. అండ్ తర్వాత ఫోర్స్ క్లోజర్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, హైడెన్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయంటే నో ఫోర్స్ క్లోజర్ ఛార్జెస్, నో హైడెన్ ఛార్జెస్ అని చెప్పేసి వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ప్రివో లోన్ యాప్లో కూడా కొంచెం లోన్ అప్రూవల్స్ ఎక్కువగా వస్తాయి. సో ఈ ప్రివో లోన్కి అప్లై చేసుకోవాలంటే మీ మంత్లీ ఇన్కమ్ అనేది 18,000 అబోవ్ ఉంటే బెటర్. అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే ఈ యాప్ అవైలబుల్గా ఉంది. యాపిల్ ఫోన్స్లో మాత్రం ఈ యాప్ అవైలబుల్గా లేదు ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్లో రావచ్చు. అండ్ మీ సిబిల్ స్కోర్ అనేది 700 అబోవ్ ఉంటే మీకు అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మీ ఏజ్ 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉంటే
మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రివో లోన్కి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 4th ప్లేస్లో స్మార్ట్ కాయిన్ యాప్ని కూడా జెన్యూన్ యాప్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో స్మార్ట్ కాయిన్ యాప్లో మినిమం 1000 రూపీస్ నుంచి అప్ టు 1 lakh వరకు అయితే మీకు లోన్ లిమిట్ వస్తుంది. అండ్ ఈ లోన్కి టెన్యూర్స్ అనేది మినిమం 2 months నుంచి 12 months వరకు అయితే మీరు లోన్ ఈఎంఐ టెన్యూర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మీరు తీసుకున్న లోన్ పైన మినిమం ఇంట్రెస్ట్ రేటు 20% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 29.88% అయితే ఛార్జ్ చేస్తామని వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. సో ఈ స్మార్ట్ కాయిన్ లోన్ అప్లై చేసుకోవడానికి మీ ఏజ్ అనేది 21 years ఎబో ఉండాలి, 60 years బిలో ఉండాలి. అండ్ మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. సో ఈ స్మార్ట్ కాయిన్ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని లోన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో 5 లోన్ యాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో 5 లోన్ యాప్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ సాలరీడ్ పర్సన్స్కి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు మాత్రం సాలరీడ్ పర్సన్స్కి ప్లస్ అన్ఎంప్లాయిడ్స్కి కూడా కొంతమందికి సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటే లోన్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో వచ్చేసి మీకు లోన్ లిమిట్ 8,000 నుంచి అప్ టు 5 lakhs వరకు అయితే మీకు లోన్ లిమిట్ వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ అనేది స్టార్టింగ్ 16% పర్ యానం నుంచి అయితే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుద్ది. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి మీ లోన్ అమౌంట్లో 2% ప్లస్ జిఎస్టీ అనేది కట్ అవుద్ది ప్రాసెసింగ్ ఫీ. తర్వాత 10 years వచ్చేసి లోన్ 10 years మినిమం 3 months నుంచి 36 months వరకు మీ లోన్ అమౌంట్ని బట్టి మీరు 10 years అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇందులో లోన్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ ఈఎంఐ అనేది లేట్ అయింది అనుకోండి, సో లేట్ ఫీ కింద 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది పెనాల్టీ ఛార్జ్ పడే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మీ డ్యూ అమౌంట్ పైన 3% ఎక్స్ట్రాగా ఛార్జ్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈఎంఐస్ అనేది ఆన్ టైంలో కట్టడానికి ట్రై చేయండి. సో పెనాల్టీస్ అనేది ఈ యాప్స్లోనే కాదు, మీరు బ్యాంక్లో లోన్ తీసుకున్నా కానీ ఈఎంఐ స్కిప్ అవుతే కంపల్సరీ ఛార్జెస్ అనేది ఉంటాయి. ఇందులో 21 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం హ్యాండ్ శాలరీ అనేది మీరు మెట్రో ఏరియాస్లో ఉంటే 18,000, నాన్ మెట్రో ఏరియాస్లో ఉంటే 15,000 ఎబో ఉంటే బెటర్. అండ్ ఈ యాప్లో మీరు లోన్ తీసుకునేటప్పుడు మీ సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మీ దగ్గర ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ అట్లాంటివి ఉంటే సరిపోతుంది. అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం మీ యూటిలిటీ బిల్ కానీ, ఓటర్ ఐడి కానీ కావాల్సి ఉంటుంది. తర్వాత మీ మంత్లీ ఇన్కమ్ చూసుకోవడానికి వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే మీరు శాలరీడ్ అయితే శాలరీ స్లిప్స్ అనేది అడుగుతారు. సో అవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 లోన్ అప్లై చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ ఈ 5 జెన్యూన్ యాప్స్ కాకుండా నావీ కూడా బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ నావీకి కొంచెం కస్టమర్స్ ఎక్కువగా ఈ మధ్య కొంచెం లోన్ అప్రూవల్స్ అనేది తగ్గించింది. సో మీకు ఇన్ కేస్ ఈ 5 యాప్స్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా వీటికంటే మీకు నావీ బెటర్ ఉంటుంది అని అనిపించినా కానీ నావీ కూడా ట్రై చేయండి. నావీ కూడా బెస్ట్ జెన్యూన్ యాప్. నావీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇవి ప్రెసెంట్ జెన్యూన్గా ఉన్న లోన్ యాప్స్ అయితే. సో ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటేనే లోన్ యాప్స్లో లోన్ తీసుకోండి. ఎలాంటి ఫోర్స్ లేదు. సో ఎడ్యుకేషనల్ పర్పస్, ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మేము ఇంకా లోన్ యాప్స్ని కంటిన్యూ చేస్తున్నాం వీడియోస్ని అయితే. సో చాలామందికి యూజ్ అవుతున్నాయి కూడా. నేను మీకు ఎగ్జాంపుల్గా కామెంట్స్ కూడా చూపించా స్టార్టింగ్లో. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.